చేసాము అంటే ఎన్నో యోజనాల వరకు క్రిములు ఉంటాయంట. ఆ క్రిములు మిమ్మల్ని తింటూ ఉంటాయి ఎన్నో సంవత్సరాల వరకు. ఎందుకంటే మీరు మాంస భక్షణ చేశారు కదా, అదెంత తప్పిస్తుందండి. సింపుల్ లాజిక్ అందరికీ తెలుసు. మనం ఒక ప్రాణిని చంపుతున్నప్పుడు అది తల్లడిల్లిపోతుంది. ఎలా తినాలనిపిస్తుంది? లివ్ అబౌట్ రామకృష్ణ, లివ్ అబౌట్ ఎవ్రీవన్ అండి. నీ కళ్ళ ముందు ఒక జీవి అది బాధపడుతుంది చనిపోతున్నాను అనేసి. అది ఎంత బాధపడుతున్నా కూడా నువ్వు దాన్ని కోసుకొని, కొంతమంది అయితే యూట్యూబ్ లో చూస్తారండి, ప్రాన్ ప్రాన్ అనుకోండి, ఫిషెస్ ఏమో అది హాఫ్ డెడ్ గా ఉంటాయి అనమాట. అప్పుడు తింటేనే బాగుంటుంది అనేసి అవి తల్లడిల్లిపోతూ ఉంటే ప్యాన్ లో వేసుకొని అవి ఇట్లా పై కిందికి అవుతూ ఉంటే దాన్ని వేయించుకొని మరీ తింటారు. దాంట్లో ఏం సుఖం ఉందండి? అంటే ఒకరిని బాధ పెట్టి నీ ఇంద్రియాన్ని సుఖపరుస్తావా నువ్వు? అప్పుడు ఆ జీవులు మళ్ళీ క్రిములుగా మారి ఆ ఎన్నో యోజనాల వరకు ఒక నరకం ఉంటుందంట. ఆ క్రిములు మిమ్మల్ని తినేస్తాయి. మీరు ఏడుస్తూ ఉంటారు, బ్లడ్ వస్తూ ఉంటుంది, కానీ మీరు అది దాన్ని వదలదు, మిమ్మల్ని వదలదు. అది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? అప్పుడు గుర్తొస్తుంది, అరే నేను ఆ ఫిష్ ని, ఆ ప్రాన్ ని, ఆ కోడిని ఇలాగే కదా చేశాను నేను. ఆ తపన మీరు బాధపడితే గానీ మీకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మీరు ఎస్కేప్ అయినా కూడా అక్కడ మీరు బాధపడాల్సింది. ఇది డీటెయిల్ గా మనకు గరుడ పురాణంలో ఉంటుంది. ఎవరైనా వినాలి అంటే చెప్పండి, 7 days నేను చెప్పగలుగుతాను. అది విన్నారు అంటే మనం తప్పు చేయలేము, కానీ దాని మీద నమ్మకం ఉంచాలి. నమ్మకంతో మన జీవితాన్ని మార్చుకోవాలి కదా. అందుకోసం మనం వింటాము. విన్న తర్వాత ఈ చెవు నుంచి విన్నాము, చెవు నుంచి వదిలేసాము అంటే వాట్ ఈస్ ద యూస్? బట్ విన్న తర్వాత మార్పు రావాలి. ఇవన్నీ జరుగుతాయి. అందుకోసం చెప్పాను కదా, పరలోకంలో మీరు నరకం నమ్మకున్నా కూడా వై am I born here, వై నాకే ఎందుకు ఇలా జరిగింది అన్న ఒక క్వశ్చన్ కూడా మీకు స్వర్గం నరకం గురించి అనుభూతి చెందడానికి చాలు కదండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థాంక్స్ అమ్మా. నమస్తే.